2015లో తిరుపతిలో డిగ్రీ చదువుతున్నా ఎస్ యూనివర్సిటీ క్యాంపస్ లో. సో ఆ టైంలో నాకు అన్ఫార్చునేట్లీ ఒక కంపెనీకి అవకాశం వచ్చింది. నేను మామూలుగా ఆపర్చునిటీ చూడడానికి వచ్చా, కానీ అది నాకు బాగా నచ్చి నేను దాంట్లో జాయిన్ అయిపోయాను. సో ఆ టైంలో మా విలేజ్, నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, మా పేరెంట్స్ ఆల్సో విపరీతమైనటువంటి నెగిటివ్ అనమాట. ఎందుకంటే నేను చదువుకుంటూ జాబ్ చేయకుండా ఒక కంపెనీలోకి వెళ్ళిన, ఆ కంపెనీ యాక్చువల్ బిజినెస్. సో ఎంత నెగిటివిటీ వచ్చిందంటే నువ్వేం చేయలేవు, నువ్వు జీరో అయిపోతావు. నువ్వు ఒక్క రూపాయి దాంట్లో సంపాదిస్తే 100% మేమందరం కూడా గుండు కొట్టించుకుంటాం అనేలాగా మాట్లాడేసిండ్రు. అండ్ నన్ను పూర్తిగా ఒక ఫెయిల్యూర్ గా అందరూ స్టాంప్ వేసేసారు నా పైన. ఆ టైంలో నాకు చాలా అంటే చాలా నెగిటివ్ ఫీలింగ్ కూడా వచ్చింది, నా పైన కూడా వచ్చింది, భయం వేసింది. కానీ మరి వాళ్ళు అలా మాట్లాడినందుకైనా ఏదైనా చేసి ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను కంటిన్యూస్లీ వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఒకనొక టైంలో విలేజ్ వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ నాకు ఒక ఎంత మంచిగా ఎంత ఇంప్రెషన్ క్రియేట్ అయిందంటే, పర్లేదురా వాడు సాధించాడు, కష్టపడ్డాడు. ఆ రోజు నాకు తెలుసురా వాడు అంత డెడికేషన్ గా అక్కడ పనిచేస్తున్నామని అనుకున్నా, వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాడని చెప్పేసి. ఈ విషయాలన్నీ మీకెందుకు షేర్ చేస్తున్నానంటే, ఈ రోజు నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారంటే, నిన్ను విమర్శిస్తున్నారంటే, మీ ఫ్యామిలీ కూడా నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదంటే గుర్తుపెట్టుకో, రాబోయే రోజుల్లో ఒక మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తూ నీకు అందరూ ఫ్యాన్స్ అవుతారు, విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో.